రోజు దేవుని మాట యోహాను సువార్త 1 అధ్యాయం 4 వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవం గల దేవుడు మన తండ్రి, మన యేసయ్య, మన దేవుడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. చీకటి ఉండదు. ఆయనలో ఉన్న వారికి చీకటి లాంటి సమస్యలు, చీకటి లాంటి ఇబ్బందులు, చీకటి లాంటి పరిస్థితులు ఏమాత్రము ఉండవు. వెలుగైన దేవుడు మనకు వెలుగులో నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ వెలుగులో నడవాలంటే మనము ఏం చేయాలి? జీవం గల దేవుణ్ణి సేవించాలి, జీవం గల దేవుని ఆరాధించాలి, జీవం గల దేవుని యొక్క కృపను పొందాలి. ఆ కృప ఎలా వస్తుంది? ఆయనలో ఉంటే. ఆయనలో జీవం ఉంది కాబట్టి జీవం గల ఆయనను మనం ప్రేమించగలిగితే ఏమవుతుంది? ఆయనను గణపరచగలిగితే అది మనకు వెలుగై ఉంటుందంట. మనుషులకు వెలుగై ఉండెను. మన యొక్క ప్రతి విషయము వెలుగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క మనం ఏం తలంచిన కార్యాలన్నీ ఏమవుతాయి? వెలుగ్గా ఉంటాయి. మనం ఏం తలస్తున్నామో అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే వెలుగైన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఆలోచించడానికి కూడా ఆయన శక్తిని ప్రసాదిస్తాడు. మనం వ్యర్థమైన వాటిని ఆలోచించము, వ్యర్థమైన వాటిని తలంచము. ఆయన కృపతో నిండిన వారమై మనము ఏది చేయాలన్నా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన వెలుగైన త్రోవలో మనం నడవగలిగితే మన స్థితిగతులు మారుతాయి. అంత మాత్రమే కాకుండా దేవుడు మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఆయన కృప మనపై విస్తారంగా ఉంచి మన ఈ లోకయాత్రలో ఎంతో సమాధానం, సంతోషము అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నాయన జీవం గల దేవ, నిన్ను నిత్యము సేవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ వెలుగులో ప్రభా ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నీ సహాయం కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.